I am explained third year, sixth semester, cluster subject, cloud computing. సార్ అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ మనం చేసే వర్కింగ్ ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం. సార్ మనం ముందు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలిసేటప్పుడు ముందుగా అసలు మనం ఫోన్ యూజ్ చేస్తాం కాబట్టి ఫోన్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సార్. ఫోన్ అనగా కంప్యూటర్. సో మనం ఫోన్ గురించే తెలుసుకుంటే మన ఫోన్లో గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంది. సో గూగుల్ డ్రైవ్లో చేసే పని ఏంటంటే మనం తీసుకున్న ఫొటోస్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ సో ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు సార్. అంటే మీ ఫోన్లో కనుక గూగుల్ డ్రైవ్ ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని మీ యొక్క డేటాను సింక్ చేస్తే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఫోన్లో చేసిన ప్రతి వరకు కూడా దాంట్లో స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. అంటే మరి గూగుల్ డ్రైవ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఎంత స్పేస్ ఇస్తుంది సార్ అంటే 15 GB యొక్క మెమరీని ఇస్తుంది సార్. సో దాంట్లో 15 GB మెమరీని నువ్వు యూజ్ చేసుకోవడం జరుగుతుంది సార్. ఇంకా ఎక్కువ యూజ్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ నీకు అన్ఇంపార్టెంట్ అనుకున్నవి రిమూవ్ చేసుకుంటావు. లేదు సార్ నాకు ఇంపార్టెంటే ఉన్నాయి 15 GB ఇంకా ఎక్కువ కావాలనుకుంటే గూగుల్ డ్రైవ్ ఏం చేస్తుందంటే నీకు ఎంత జీబీ కావాలో అంత జీబీకి అమౌంట్ పే చేయమంటే ఆ అమౌంట్ పరంగా నువ్వు ఆ అమౌంట్ పే చేస్తే నీకు 1 GB అన్నది ప్రొవైడ్ చేస్తుంది. సో మళ్ళీ నువ్వు దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది గూగుల్ డ్రైవ్ యొక్క ఇన్ఫర్మేషన్ సార్. అదేవిధంగా మనం కంప్యూటర్ కనుక యూజ్ చేస్తుంటే కంప్యూటర్లో మనకి హార్డ్ డిస్క్ అన్నది ఉంటుంది సార్. సో హార్డ్ డిస్క్ అన్నది మినిమం 1000 GB 2000 GB. సో మీకు జీబీ అన్నది నెంబర్ ఆఫ్ జీబీని బట్టి మీకు ల్యాప్టాప్లో ఉండడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం ఇక్కడ ఏం చేస్తాం సార్ కంప్యూటర్లో ఈ హార్డ్ డిస్క్లో ప్రతి ఇది కూడా స్టోర్ చేస్తూ ఉంటాం. సో మనకైతే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకైతే మ్యాక్సిమం మనకు 1000 GB సరిపోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ జీబీ వాడుతున్నా కూడా సరిపోవచ్చు. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఏం కావాలి సార్ ఇంకా పెద్ద స్టోరేజ్ కావాలి. సో మరి అటువంటిప్పుడు వాళ్ళకి ఏ స్టోరేజ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ కాబట్టి అమౌంట్ పే చేస్తాం సార్, కానీ హార్డ్ డిస్క్ అయితే మనం అమౌంట్ పే చేయడానికి ఉండదండి. కాకపోతే ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ యూజ్ చేసుకోవాలి తప్ప సేమ్ అమౌంట్ పే చేయడం అనేది జరగదు సార్. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాను, నువ్వు ఇమేజెస్ అయినా వీడియోస్ అయినా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా యాప్స్ అయినా అప్లికేషన్స్ అయినా లేకపోతే సాఫ్ట్వేర్స్ అయినా సరే మనం ఇంటర్నెట్ నుంచి యూజ్ చేసుకుంటాము, దాన్ని మనం ఒక డ్రైవ్లో సేవ్ చేయడం అనేది జరుగుతుంది సార్. సో ఇలా జరిగిందంతా కూడా మనం ఏం చెప్తున్నాం అంటే గూగుల్ డ్రైవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అదేవిధంగా హార్డ్ డిస్క్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటి సార్ అంటే సేమ్ అదేవిధంగా ఇప్పుడైతే మీరు ఎలా స్టోరేజ్ చేశారో అదేవిధంగా క్లౌడ్ స్టోరేజ్ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కూడా సేమ్ స్టోరేజ్ అండి. సో ఇక్కడ స్టోరేజ్ ఏ విధంగా జరుగుతుంది సార్ అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటాం, ఏదైనా స్టోరేజ్లో ఏదైనా ఐటమ్స్ కావాలనుకున్నప్పుడు లేకపోతే ఇమేజెస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏమన్నా కావాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే క్లౌడ్ స్టోరేజ్లో మనకి స్టోర్ అవుతాయండి. ఇవన్నీ కూడా అంటే ఆల్రెడీ అందులో స్టోర్ చేసి పెడతా ఉంటారు అన్నమాట. ఈ స్టోర్ చేసి పెడుతున్నాయి మీరు ఏం చేస్తారంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు, అంటే దాన్ని యూజ్ చేసుకుంటారు సార్. దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటారు సార్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇందాక గూగుల్ డ్రైవ్లో ఏం చెప్పానంటే 15 GB ఇస్తాడు, దాంట్లో మీరు సేవ్ చేసుకుంటారు, కావాలంటే మళ్ళీ యూజ్ చేసుకుంటారని చెప్తాను. ఇంకా ఎక్స్ట్రా జీబీ కావాలంటే మళ్ళీ మీకు జీబీ కొనుక్కుని యూజ్ చేసుకుంటారని చెప్తున్నాను. కానీ క్లౌడ్ కంప్యూటింగ్ అయితే ఏం జరుగుతుంది సార్ అంటే దాంట్లో ఉన్న యాప్స్ని మీరు అమౌంట్ పే చేసి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అంటే క్లౌడ్ స్టోరేజ్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ లేదా క్లౌడ్ స్టోరేజ్ అన్నది ఏం జరుగుతుంది సార్ అంటే మనకున్న ఇమేజెస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్స్ కానీ ఏమన్నా సరే అందులో స్టోరేజ్ ఉంటాయండి. దాంట్లో ఏమన్నా కావాలి అనుకుంటే ఏం చేస్తాం సార్ అంటే మనం అమౌంట్ పే చేసి కొనుక్కోవడం జరుగుతుంది సార్. సో దాన్ని మీరు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెజాన్ ప్రైమ్ చూస్తాం సార్. అమెజాన్ ప్రైమ్ కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్ కానీ లేకపోతే ఆహా కానీ ఇలాగ మనకి రీసెంట్గా ఆన్లైన్ మూవీస్ మనం ఈ వెబ్ సిరీస్ ద్వారా చూడడం జరుగుతుంది. ఎలా చూస్తున్నాం సార్ అంటే ఇవి దాంట్లో మూవీస్ అన్నవి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్గా అమెజాన్ ప్రైమ్ తీసుకోండి సార్. అమెజాన్ ప్రైమ్లో ఏం చేస్తున్నారు సార్ దాంట్లో మూవీస్ అనేది అప్లోడ్ చేసి పెడుతున్నారు. సో దాంట్లో మూవీస్ చూడాలంటే మీరు ఏం చేస్తున్నారు ఆ అమెజాన్ వెబ్సైట్లో అమౌంట్ పే చేస్తున్నారు. పే చేస్తే అది ఎప్పుడు చూడడానికి అవుతుంది సార్ మినిమం టైం పీరియడ్ ఉంటుందా, ఒక 3 months అనో లేకపోతే 6 months అనో 1 year అనో ఒక వ్యాలిడిటీ టైం పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ టైం పీరియడ్ ఉంటుంది. దాంట్లో మీరు ఏం చేస్తున్నారంటే దాంట్లో ఏ మూవీ అప్లోడ్ అయినా లేకపోతే దాంట్లో ఎన్ని మూవీస్ ఉన్నా సరే మీకు కావాల్సిన మూవీస్ సెట్ చేసుకుని దాన్ని మీరు చూడడం జరుగుతుంది. సో ఇలా జరుగుతుంది అంటే ఏ ప్రాసెస్ జరుగుతుంది సార్ అసలు ఆ వెబ్ సిరీస్ ఎలా యూజ్ చేసుకుంటున్నాం సార్ లేకపోతే ఆ వెబ్సైట్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాము అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ సార్.
అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఎలాంటిది అంటే ఒక స్టోరేజ్ డివైస్ అండి. దాంట్లో మనం ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాం సార్ అంటే దాన్ని మనం పే చేసి అంటే అమౌంట్ పే చేసి దాన్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రెంట్ పే చేసి కొనుక్కోవడం మనం ఏదైనా రెంట్ పే చేసి దాన్ని మనం పర్టికులర్ టైం పీరియడ్ వరకు మనం యూజ్ చేసుకునేదంతా కూడా ఏం చెప్తామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్తుంది సార్. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే స్టోరేజ్ డివైజే. బట్ ఏం జరుగుతుంది సార్ అంటే అమౌంట్ పే చేసి అంటే రెంట్ పే చేసి మనం దాన్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది వర్కింగ్ అవ్వాలంటే ఎక్కడ ఉంటుంది సార్ అంటే స్టోరేజ్ డివైస్ అనేది ఇంటర్నెట్ బేస్ చేసుకుంటామండి. ఇంటర్నెట్ వర్కింగ్లోనే క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. దాని ద్వారా మనం దాంట్లో ఉన్న అప్లికేషన్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది సార్. సో ఈ విధంగా మనం గూగుల్ డ్రైవ్ కానీ మనం ఉపయోగించే హార్డ్ డిస్క్ ఇవైతే ఎలా యూజ్ అవుతున్నాయో అదేవిధంగా క్లౌడ్ స్టోరేజ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది సార్. ఎలా ఉపయోగపడుతుంది సార్ అంటే కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా వితిన్ సెకండ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి సార్, మనం సిస్టమ్ అన్నది అందరికీ కూడా హై కాన్ఫిగరేషన్స్ సిస్టమ్ ఉండకపోవచ్చు. ఇంపార్టెంట్ ఎక్కువ ఫైల్స్ స్టోర్ చేసే అంత కెపాసిటీ కూడా ఉండకపోవచ్చు. అటువంటి టైంలో మీరు క్లౌడ్ స్టోరేజ్ కనుక యూజ్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్స్ అందులో కనుక సేవ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఎక్కడైనా సిస్టమ్ అవైలబిలిటీగా ఉంటే అక్కడ మీరు క్లౌడ్ స్టోరేజ్ అనేది చూసుకోవడం ఈజీగా జరుగుతుంది. అంటే అందులో మీరు ఆ క్లౌడ్ స్టోరేజ్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఎప్పుడైతే సేవ్ చేసుకున్నారో ఏ సిస్టంలో అయినా సరే ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి క్లౌడ్ స్టోరేజ్ అన్నది ఓన్లీ పర్సనల్ కంప్యూటర్ లేకపోతే ఒక కేవలం ఇంటర్నెట్ బేస్ చేసుకుంటే సరిపోద్దండి. ఇంటర్నెట్ బేస్ చేసుకుని దాని నుంచి మీరు సిస్టమ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది సార్. దానికోసం మనం పర్టికులర్గా ఒక పెద్ద సిస్టమ్ దాని నుంచి పెద్దగా యూజ్ చేసుకోవడం అవసరం ఉండదు. సో క్లౌడ్ స్టోరేజ్ అనేది నోవే డేస్లో ఎక్కువ యూజ్ చేస్తున్న స్టోరేజ్ డివైస్ సార్. ఎక్కువగా యూజ్ చేస్తున్న వెబ్సైట్స్ ఏంటంటే అమెజాన్ అన్నది షాపింగ్ మాల్స్ ఇంకా డిఫరెంట్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు సార్. నోవే డేస్లో క్లౌడ్ కంప్యూటింగ్ చాలా యూజ్ఫుల్గా వర్కింగ్ అవుతుందండి. టుడే ఎక్కువ యూజ్ చేసే వర్కింగ్ ఏమైనా జరుగుతుంది అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ సార్. సో అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ మన దాంట్లో జరిగే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా మనం క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తున్నారు, ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల లాభాలు ఏంటి, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల నష్టాలు ఏంటో మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం, అండ్ దానికి క్యారెక్టర్స్ ఏంటి, ఎక్కడ మేజర్గా ఉపయోగిస్తాం. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సార్, ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ముందు కంప్యూటర్ ఎప్పుడు కూడా ఏ కాంబినేషన్లో రన్ అవుతుందంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కాంబినేషన్లో యూజ్ చేస్తామండి. ఏ కంప్యూటర్ అయినా సరే ఎనీ కంప్యూటర్ దేని నుంచి యూజ్ చేస్తాం సార్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్తో చేస్తామండి. సో ఇక్కడ మనం క్లౌడ్ కంప్యూటింగ్ స్టోరేజ్ డివైస్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి సో దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో సార్ తెలుసుకుందాం. సో క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ద కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అంతా కూడా దేంతో ఇన్స్టిట్యూట్ అవుతుంది అంటే దేంతో కంబైన్ అవుతుంది అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్తో కాంబినేషన్లో జరుగుతుంది. వీఆర్ యూజింగ్ సిట్టింగ్ ఆన్ యువర్ డెస్క్టాప్ ఆర్ సమ్వేర్ ఇన్సైడ్ యువర్ కంపెనీస్ నెట్వర్క్. ఇట్స్ ప్రొవైడెడ్ ఫర్ యూ యాజ్ ఎ సర్వీస్ బై అనదర్ కంపెనీ అండ్ యాక్సెస్డ్ ఓవర్ ద ఇంటర్నెట్ యూజువల్లీ ఇన్ ఏ కంప్లీట్ సీమ్లెస్ వే. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే మళ్ళీ చెప్తానండి. కంప్యూటర్ క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ద కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ యు ఆర్ యూజింగ్ సిట్టింగ్ ఆన్ యువర్ డెస్క్టాప్, మీరు కనుక డెస్క్టాప్ మీద కూర్చుంటే సమ్వేర్ ఇన్సైడ్ యువర్ కంపెనీస్ నెట్వర్క్, మీరు అక్కడ మీరు కంప్యూటర్ మీద కూర్చున్నప్పుడు నెట్వర్క్ యూజ్ చేసుకుంటే అండ్ ఇట్స్ ప్రొవైడ్ ఫర్ యూ యాజ్ ఎ సర్వీస్ బై అనదర్ కంపెనీ. మీరు అప్పుడన్నీ ఏం ప్రొవైడ్ చేస్తాయంటే వెబ్సైట్ ముందు కూర్చుంటున్నారండి, సిస్టమ్ ముందు కూర్చుంటున్నారు, తర్వాత దాంట్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు, ఒక ఇంటర్నెట్ మీరు యూజ్ చేసుకుంటున్నారు. ఇంటర్నెట్ యూజ్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ మనం ఆప్షన్స్ ఎంటర్ చేస్తూ ఉంటామండి. డిఫరెంట్ కేటగిరీస్తో మనం డాటాని సెర్చ్ చేస్తూ ఉంటాము. ఏ డాటాని సెర్చ్ చేయాలంటే దానికి కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దాని డాటా మీరు ఏదైతే సెర్చ్ చేసిన డాటా మాత్రమే వస్తుంది కాబట్టి దాని రిలేటెడ్గా మనం కంప్యూటర్ అనేది యాక్సెస్ చేసుకుంటాం. ఇట్స్ ప్రొవైడ్ ఫర్ యువర్ యాజ్ ఎ సర్వీస్ బై అనదర్ కంపెనీ అండ్ యాక్సెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఏం యాక్సెస్ చేసుకుంటారు సార్ అంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటుందండి యూజువల్లీ ఇన్ ఏ కంప్లీట్ సీమ్లెస్ వే. దేని ద్వారా సార్, కంప్లీట్ సీమ్లెస్ వే మీన్స్ కంప్లీట్ కంప్యూటర్ యొక్క స్టోరేజ్ డివైస్. ఓవరాల్గా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే
కంప్యూటర్ అనేది ఏ కాంబినేషన్లో ఉంటుంది, కంప్యూటర్ అనేది ఏ కాంబినేషన్లో ఉంటుంది సార్ అంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కాంబినేషన్లో ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఏ విధంగా చెప్తున్నానంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఒక ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటే నీ ఒక పర్సనల్ కంప్యూటర్ ముందు కనుక నువ్వు ఇంటర్నెట్ యూజ్ చేసుకుని నువ్వు ఏదైనా డేటా సెర్చ్ చేస్తుంటే దాన్ని ఏ విధంగా చేస్తుందంటే మీకు కంప్యూటర్ మీరు ఏదైతే డేటాను సెర్చ్ చేస్తారో దానికి కంపెనీ టు నెట్వర్క్ అంటే మీరు ఏదైతే డేటాని ఎంటర్ చేశారో అంటే డేటాని ఏదైతే ఎంటర్ చేశారో చేసిన డేటా దాని రిలేటెడ్ లింక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదంతా కూడా ఏ విధంగా జరుగుతుందంటే ఒక స్టోరేజ్ అన్నది ఉంటుందండి. ఖచ్చితంగా గూగుల్లో ఉంది. మీరు ఏ ఇన్ఫర్మేషన్ టైప్ చేసినా ఓవరాల్ ఎవరైనా సరే గూగుల్లో యూజ్ చేసుకుంటే ఏ ఇన్ఫర్మేషన్ టైప్ చేసినా సరే విత్ ఇన్ సెకండ్స్లో దానికి అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది సార్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దాని లింక్ అన్నది ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి. అలా ప్రొవైడ్ చేసుకోవడానికి ఇక్కడ ఏం చెప్తున్నామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్తున్నాను సార్. అనదర్ వన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ buzzword that means different things to different people sir. Sir ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ ని బడ్జెట్ మీన్స్ హెవీ సార్ అంటే బిగ్ డేటా ఎక్కువ డేటా మనం ఏం చేస్తారంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ థింగ్స్ లో మనకి కంప్యూటర్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ లో సెర్చ్ చేస్తూ ఉంటారండి. సార్ మనం ఏదైనా కంప్యూటర్ యూజ్ చేస్తున్నప్పుడు అందరూ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం నోవేడేస్ లో. ఈ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నప్పుడు అందరూ కూడా ఒకే ఇన్ఫర్మేషన్ టైప్ చేయట్లేదు. ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది టైప్ చేసుకుని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా యూజ్ చేసుకున్నప్పుడు ఒక 5 నెంబర్స్ కనుక క్లాస్లో కనుక ఉంటే ఆ 5 నెంబర్స్ ఒకళ్ళేమో సాంగ్స్ వింటారు, ఒకళ్ళేమో వీడియోస్ చూస్తారు, ఒకళ్ళు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుతుంటారు, ఒకళ్ళు న్యూస్ సంబంధించిన మ్యాటర్ చూస్తూ ఉంటారు, కొంతమంది మూవీస్ సంబంధించిన మ్యాటర్ చూస్తూ ఉంటారు. డిఫరెంట్ పర్సన్స్ అందరూ కూడా ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటున్నారు, అందరూ గూగుల్లో యూజ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ థింగ్స్ అనేది వాళ్ళు సెర్చ్ చేస్తే చూసినప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మనకి డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది సార్. అంటే ఎవరు ఏ విధంగా ఎలా సెర్చ్ చేస్తున్నా సరే ఇన్ఫర్మేషన్ ఏమవుతుందండి మనకి అవుట్పుట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మరి కనిపిస్తుంది అంటే ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అందులో స్టోరేజ్ అయి ఉండాలి, దానికి సంబంధించిన లింక్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తూనే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా డిఫరెంట్ థింగ్స్ అండ్ డిఫరెంట్ పర్సన్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే చెప్పేసారి ఈ పాయింట్. అండ్ ఫర్ సమ్ ఇట్స్ జస్ట్ అనదర్ వే ఆఫ్ డిస్క్రైబ్ ఐడియా అంటే సార్ ఇదంతా కూడా ఎవరి మీద నడుస్తారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మళ్ళీ ఓవరాల్గా కంప్యూటర్ సంబంధించిన ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోకి వస్తాయి. అది లాంగ్వేజ్ పరంగా అవ్వచ్చు, ఫండమెంటల్గా అవ్వచ్చు, లేదా హై రేంజ్గా అవ్వచ్చు. ఏది మాట్లాడుకున్నా సరే మనం ఎక్కడ మాట్లాడుకుంటాం సార్ అంటే ఈ డిస్క్రైబ్ ఐటీ దగ్గర మాట్లాడుకుంటాం సార్. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఖచ్చితంగా మనం ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. లాస్ట్ పాయింట్ వచ్చినప్పటికీ ఎనీ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడెడ్ ఓవర్ ద ఇంటర్నెట్ ఆర్ సమ్ అదర్ సిమిలర్ నెట్వర్క్స్. ఏ కంప్యూటర్ అయినా సరే ఓవరాల్గా ఏ కంప్యూటింగ్ సర్వీస్ అయినా కూడా ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ ఇంటర్నెట్ ఆర్ సిమిలర్ నెట్వర్క్స్ అండి. మనం డిఫరెంట్ నెట్వర్క్స్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం సార్. ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్స్లోనే డిఫరెంట్ నెట్వర్క్స్ ఉపయోగిస్తూ ఉంటున్నాం. సో ఈ అన్ని నెట్వర్క్స్ని ఉపయోగించుకుని మనకి కంప్యూటింగ్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ వర్కింగ్ అవ్వాలంటే కంపల్సరీగా మాత్రం ఇంటర్నెట్ అనేది కంపల్సరీ సార్. కానీ ఇక్కడ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా యూజ్ చేస్తున్నావు సార్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ని దాంట్లో యాప్స్ కానీ లేదా అప్లికేషన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ నువ్వు అమౌంట్ పే చేసి మనం యూజ్ చేసుకోవడం జరుగుతుందండి. ఎగ్జాంపుల్ ఉందనుకోండి సార్, ఇప్పుడు ఐఫోన్ ఉందనుకోండి సార్, ఐఫోన్లో మనం ఏదైనా మెమొరీ యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి సార్ కంపల్సరీగా. దానికి మేము 1 GB అయినా 2 GB అమౌంట్ పే చేసిన తర్వాత ఆ జీబీ మనకి ప్రొవైడ్ చేస్తాడు. ఆ జీబీని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఐఫోన్లో కొన్ని సమ్ యాప్స్ ఏమవుతుందంటే యూజ్ చేయాలంటే ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి సార్ కంపల్సరీగా. అమౌంట్ పే చేస్తే ఆ యాప్ అనేది మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ బట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎవరి మీద రన్ అవుతుంది సార్ అంటే ప్రెసెంట్ ఇప్పుడు యూజ్ చేసేది ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ సార్. క్లౌడ్ కంప్యూటింగ్లో మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంకా ఎనదర్గా మనం ఈ మన ఇంట్రడక్షన్తో పాటు ఇంకా ఏం చెప్పుకుంటామంటే క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది ఒక గూగుల్లో మనం సెర్చ్ చేస్తూ ఉంటామండి. గూగుల్ ద్వారా మనం సెర్చ్ చేస్తూ ఉంటాం సార్. ఇందులో మనం డాక్యుమెంట్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఏమైనా సెర్చ్ చేస్తూ ఉంటామండి. ఏం సెర్చ్ చేసినా సరే ఏ ఇన్ఫర్మేషన్ అయినా విత్ ఇన్ సెకండ్స్లో మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది సార్. దేని యూజ్ చేస్తుంది సార్? ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటుందండి. మీరు ఏదైతే నెట్వర్క్ను ఉపయోగిస్తారో ఆ నెట్వర్క్ను ఉపయోగించుకుంటుంది సార్.
ఏ నెట్వర్క్ లేకుండా ఏమీ లేకుండా కూడా మనకి స్టోరేజ్ క్లౌడ్ స్టోరేజ్ నుంచి మీకు ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంటర్నెట్ బేస్ చేసుకోవాలండి. ఇంటర్నెట్ బేస్ చేసుకుని దాంట్లో మీరు ఏదైతే అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారో అప్లికేషన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సార్. మరి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అసలు? మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తున్నప్పుడు దీనికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సో మనం ఈ 3 మేజర్గా చెప్పుకుంటాం సార్. క్లౌడ్ కంప్యూటింగ్ క్యారెక్టరిస్టిక్స్ని 3 మేజర్గా చెప్పుకుంటామండి. ఇట్స్ మేనేజ్, ఇట్స్ ఆన్ డిమాండ్ అండ్ ఇట్స్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్. ఈ 3 వాటి ద్వారా మనం క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తుంది సార్. ఫస్ట్ వన్ ఇట్స్ మేనేజ్మెంట్. ఇట్స్ మేనేజర్ అంటే ఏంటంటే సార్, మీరు గూగుల్లో ఏ డాక్యుమెంట్స్ అయినా, ఏ ఫైల్స్ అయినా, ఏ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు సెర్చ్ చేస్తూ ఉంటారండి. డాక్యుమెంట్స్లో ఏది సెర్చ్ చేసినా దాని రిలేటెడ్ లింక్ ఫార్మాట్ అవి మీకు దానికి అవుట్పుట్ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఏ లింక్ ఓపెన్ చేసినా ఎనీ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు గూగుల్లో ఒక డాక్యుమెంట్ సెర్చ్ చేస్తున్నారంటే దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది మీకు అవుట్పుట్ అన్నది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఏదైతే మీరు సెర్చ్ చేస్తారో దాన్నే చూపిస్తుంది తప్ప ఎనదర్ ఇన్ఫర్మేషన్ చూపించదు. సో నీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నువ్వు దేని నుంచి ఉపయోగించుకుంటావు అంటే ఇంటర్నెట్ ఉపయోగిస్తావు. ఇంటర్నెట్లో యూజ్ చేసుకుంటూ దాంట్లో ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తావు గూగుల్లో, అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది బయటకి నీకు రిలీజ్ అవుతుంది. సో మేజర్ క్లౌడ్ కంప్యూటర్లో మేజర్ ఉన్న క్యారెక్టర్ ఏంటంటే మనకు ఫస్ట్ది ఇట్స్ మేనేజ్డ్ అంటాం సార్. అంటే ఆ స్టోరేజ్ డివైస్ ఏదైతే ఉందో ఆ స్టోరేజ్ డివైస్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా సరే దాన్ని మీకు ఏం చూపిస్తుంది సార్ అంటే అవుట్పుట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుందండి. ప్రతిదీ కూడా ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే కంపల్సరీగా ఏం చేస్తుంది, మీకు కావాల్సిన సెర్చ్ చేసిన ప్రతి పాయింట్ కూడా, లేదా సెర్చ్ చేసిన ప్రతి యాప్ కూడా, లేదా సెర్చ్ చేసిన ప్రతి సాఫ్ట్వేర్ కూడా, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఏం చేస్తుంది అంటే దాన్ని మేనేజ్ చేసుకుని మీకు బయటకు రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. సో ఇలాగ మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా మనకి ఫస్ట్ క్యారెక్టర్ ఏం చెప్తామంటే మేనేజర్ అని చెప్తాను సార్. ఏ స్టోరేజ్ అయినా సరే, ఏ యాప్ అయినా సరే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు మేనేజ్ చేసి డిస్ప్లే చేయగలిగేది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ సార్. సెకండ్ వన్ ఏం చెప్తాను సార్ అంటే ఇట్స్ ఆన్ డిమాండ్ అంటాం సార్. సార్ ఇట్స్ ఆన్ డిమాండ్ అంటే పే హ్యాజ్ యూ గో అనే కాన్సెప్ట్ వాడతారండి. ఇట్స్ ఆన్ డిమాండ్ అంటే ఎలా సార్? పే హ్యాజ్ యూ గో అంటే ఇప్పుడు చూడండి సార్, మనం రీసెంట్గా చాలామంది ఫోన్పే యూజ్ చేస్తూ ఉంటాం సార్. చాలామంది ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది సార్. సరే ఇక్కడ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే నేను, మీరు మంత్లో మొబైల్ రీఛార్జ్ చేసినా, లేకపోతే మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా మీరు పే చేస్తారా, ఇలాంటివి ఏమైనా మీకు వర్కింగ్ చేస్తారా, 1 మంత్ కనుక మీరు ట్రాన్సాక్షన్ చేశారు అనుకోండి సార్ ఫోన్పేలో. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుంది సార్ అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్కి దాని యొక్క బిల్ అప్డేట్ అనేది మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ నేను ఈ మంత్ రీఛార్జ్ చేయించాను అనుకోండి సార్. 3 మంత్స్కి నేను రీఛార్జ్ చేయించినప్పుడు 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఈ వ్యాలిడిటీ కంప్లీట్ అని చెప్పేసి నాకు మళ్ళీ ఒక మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది సార్. చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని మళ్ళీ నేను బిల్ పే చేసుకోవడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఒక ఎలక్ట్రిసిటీ బిల్ ఈ మంత్ కట్టాను అనుకుంది సార్, నెక్స్ట్ మంత్ బిల్ ఏమవుతుంది సార్ అంటే మళ్ళీ అప్డేట్ అవుతుంది సార్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే ఆటోమేటిక్గా నువ్వు ఏదైనా చేసిన వర్క్ స్టోరేజ్ అవి నీకు మళ్ళీ మెసేజ్ కూడా డిస్ప్లే చేయగలుగుతుంది. అంటే ఏం చేస్తుంది సార్ అంటే ఇట్స్ ఆన్ డిమాండ్ సార్. మీరు ఏదైనా అమౌంట్ పే చేస్తున్నప్పుడు దాని యొక్క ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఏ విధంగా చూపిస్తుంది అంటే నీకు ఒక మెసేజ్ రూపంలో డిస్ప్లే చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు చేస్తున్న వర్క్ నీకు మళ్ళీ గుర్తు చేస్తుంది. నెక్స్ట్ మంత్ నువ్వు కరెంట్ బిల్ కట్టొచ్చు, కట్టకపోవచ్చు. బట్ నీ మొబైల్ ఫోన్ ఏదైతే ఒకసారి యూజ్ చేసావో, యూజ్ చేసినప్పుడు ఏం చెప్తుందంటే నీకు ముందుగా ఇంటిమేషన్ ఇస్తుంది. ఈ మంత్ అమౌంట్ పే చేయడం, లేకపోతే ఈ మంత్ రీఛార్జ్ చేసుకోవడం, ఏదో నీకు మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఇదంతా దేని నుంచి జరుగుతుంది సార్ అంటే మనకి ఈ క్లౌడ్ స్టోరేజ్ అనే కాన్సెప్ట్ ద్వారా జరుగుతుంది సార్. అంటే ఈ స్టోరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు, అది ఎమర్జెన్సీ అయినప్పుడు కూడా నీకు ఏమంటే ఒక మెసేజ్ అనేది డిస్ప్లే చేయగలుగుతుంది. దాని నుంచి నువ్వు ముందు మనం ప్రీవియస్ కూడా చెప్పుకున్నాం సార్, ఇట్స్ మేనేజ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పామంటే డాక్యుమెంట్ సెర్చ్ చేసుకుంటాం, దాని లింక్ ద్వారా మనకు డౌన్లోడ్ అవుతాయని చెప్పుకున్నాం. దానికి రిలేటెడ్గా డిమాండ్ ఏం జరుగుతుందంటే ఇక్కడ నువ్వు ఏ ప్రాసెస్ చేస్తే సరే ఆ ప్రాసెస్ మళ్ళీ నీకు డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఎగ్జాంపుల్ ఏం కదండి, ఏం చెప్పిన టెలిఫోన్ బిల్స్ కానీ, లేకపోతే మీరు మన యొక్క కరెంట్ బిల్స్ కానీ ఏ పే చేస్తున్నా సరే అవంతా కూడా స్టోరేజ్లో స్టోర్ అయి ఉంటాయండి. ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్లై చేయడం జరుగుతుంది సార్. ఇది మన ఇట్స్ అండ్ డిమాండ్ యొక్క క్యారెక్టరిస్టిక్ కూడా మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ మనం ఇట్స్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సార్. నెక్స్ట్ ఏంటండి, ఇట్స్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్. సార్ ఏ ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటున్నాం మనం 2 వేస్లో ఉపయోగించుకుంటాం సార్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్. ఇవి ఎలా రన్ అవుతాయి సార్ అంటే ఇప్పుడు కూడా ఇంటర్నెట్ అండ్ ఇంట్రానెట్ అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతాయి సార్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ కూడా. పబ్లిక్ ఎప్పుడు ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది సార్. అంటే నువ్వు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నప్పుడు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే నీకు సెక్యూరిటీతో అవసరం లేదు,
ఎవరు ఏ విధంగా సరే మన ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. నువ్వు మొబైల్ యూజ్ చేసుకోవచ్చు, లేదా డెస్క్టాప్లో యూజ్ చేసుకోవచ్చు. ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయొచ్చు అండ్ ఎవరైనా సరే దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎక్కడ సార్? పబ్లిక్ అంటే ఇంటర్నెట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంటర్నెట్ ఎంతమంది యూజ్ చేసుకోవాలి, లేకపోతే వీళ్ళే యూజ్ చేయాలన్న రూల్స్ రెగ్యులేషన్స్ లేవు సార్. నీకు మీటింగ్ చేసే క్యాపబిలిటీ ఉన్నప్పుడు, నీకు అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇంటర్నెట్ ఉన్నది యూజ్ చేసుకుంటావు. నెక్స్ట్ ఇంటర్నెట్ ఎలా ఉంటుంది సార్? సేమ్ ఇంటర్నెట్టే, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళిపోతుంది సార్. అంటే పట్టుగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్నెట్ వచ్చినప్పుడు సెక్యూరిటీ కింద ఉంటుంది సార్. అంటే కొన్ని కంపెనీ ఇప్పుడు అన్ని వెబ్సైట్స్ అందరూ ఓపెన్ చేయలేం కదండి. కొన్ని వెబ్సైట్స్ మాత్రమే ఓపెన్ చేయగలరు. ఇప్పుడు గూగుల్ ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి అనుకోండి సార్. ఎవరైనా ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నా అండ్ దాన్ని గూగుల్ ప్లే స్టోర్లో గూగుల్కి సంబంధించిన యాప్స్ ఏది ఉన్నా సరే దాన్ని అందరూ ఇన్స్టాల్ చేసుకుంటారు, కామన్ సార్. బట్ కొన్ని వెబ్సైట్స్ ఏమవుతాయంటే పబ్లిక్గా ఉంటాయి సార్. అంటే కొన్ని వెబ్సైట్స్ ఏమవుతాయి సార్? ప్రైవేట్గా ఉంటాయి. అంటే ఇక్కడ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి సార్. ఆ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ మాత్రమే అందులో ఓపెన్ అవుతుంది, ఎవరు ఓపెన్ చేయడం ఉండదు. అంటే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడము, ఆ కంపెనీకి టైఅప్ అవ్వడము, అది ఎవరు యూజ్ చేయకుండా హైడ్లో పెట్టుకోవడము. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సార్. అంటే క్లౌడ్ స్టోరేజ్ కూడా ఇంచుమించు అలాంటిది సార్. కొన్ని వెబ్సైట్స్ ఏమవుతాయంటే పబ్లిక్ సార్. మ్యూజిక్ ఉందనుకోండి సార్, పబ్లిక్ సార్. దానికి సెక్యూరిటీని ఏం ప్రొవైడ్ చేయడం అవసరం లేదు. సో అదే కాకుండా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయనుకోండి సార్, పబ్లిక్ అవ్వదు సార్, ప్రైవేట్ అవుతుంది. ఎందుకంటే అన్ని సాఫ్ట్వేర్స్ అందరూ యూజ్ చేయరు, కేవలం కొంతమంది మాత్రమే యూజ్ చేస్తారు. అన్ని సాఫ్ట్వేర్లకి అందరికీ యూజ్ లేదు, కొంతమంది మాత్రమే యూజ్ అవుతుంది. ఇలా ప్రైవేట్గా యూజ్ చేసి ఉంటాయి సార్, పబ్లిక్గా యూజ్ చేసి ఉంటాయి. ఇంటర్నెట్ యూజ్ చేసుకుని. ఇంటర్నెట్ అంటే పబ్లిక్ సార్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ అంటే ప్రైవేటు, కేవలం ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నాడో, ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకున్నాడో వాడు మాత్రమే యూజ్ చేసుకుని మనకి యూటిలైజ్ చేసుకుంటాడు సార్. ఎందుకు యూటిలైజ్ చేస్తారంటే అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు సార్. ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అంటే వాడి యొక్క కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాడి అవసరాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సార్. సో ఈ విధంగా ఈ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం పబ్లిక్ ఆర్ ప్రైవేట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా క్లౌడ్ కంప్యూటర్లో జరుగుతుంది. ఫస్ట్ మనం మేనేజర్ సార్. ఏ డాక్యుమెంట్స్ అయినా సెట్ చేస్తావో, నీకు అవసరమైతే యూజ్ చేసుకుంటావో, దాన్ని నీకు గూగుల్ ప్రొవైడ్ చేస్తే నో ప్రాబ్లం సార్. ఇట్స్ అండ్ ఏమంటే మనం ఏదైనా అమౌంట్ పే చేస్తున్నామంటే, ఒక రెంట్ పరంగా మనం పే చేస్తున్నామంటే, లేకపోతే దాని ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, లేకపోతే ఫోన్ బిల్ కానీ, ఇలాంటివి ఏమైనా పే చేస్తున్నామంటే అవన్నీ కూడా ఇట్స్ అండ్ డిమాండ్లో చెప్పుకుంటాం సార్. పబ్లిక్ ఆర్ ప్రైవేట్ అని చెప్తాను సార్. నీకు అవసరం అనుకుని ఎవరైనా నీకు మామూలు ఇన్ఫర్మేషన్ ఏదైనా సెర్చ్ చేసి డిస్ప్లే చేస్తుందంటే అది పబ్లిక్లోకి వస్తుందండి. సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి నెట్వర్క్ నీకు కొనుక్కోవాలి, లేకపోతే నీకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి నువ్వు ఉపయోగిస్తున్న నెట్వర్క్ యూజ్ చేస్తావు అనుకోండి సార్, అది ఎందులోకి వస్తుంది? ఇంటర్నెట్లోకి వస్తుంది సార్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఈ విధంగా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది వర్కింగ్ అవుతుందండి. సో మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంతా కూడా స్టోరేజ్ డివైస్ కింద యూజ్ చేసుకుంటున్నామండి. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కాంబినేషన్స్తో రన్ అవుతుంది. సో ఇక్కడ యూజ్ చేసే ప్రతిదీ కూడా మనం క్లౌడ్లో కనుక ఏదైనా యూజ్ చేస్తామంటే ఖచ్చితంగా అమౌంట్ పే చేసి ఒక రెంట్ రూపంలో అందులో అప్లికేషన్స్ కానీ, యాప్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ మనం రన్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్స్ ఏం మాట్లాడుకుంటామంటే ఇట్స్ అండ్ మేనేజర్ అండ్ డిమాండ్ అండ్ లాస్ట్ వన్ వచ్చి ప్రైవేట్ అండ్ పబ్లిక్ అని చెప్పుకుంటాం సార్. ఇవన్నీ ఏంటంటే ఒక డాక్యుమెంట్స్ మనం ఏదైనా సెట్ చేయాలంటే డిస్ప్లే అవుతాయి. సో కొన్ని డాక్యుమెంట్స్ మనం అమౌంట్ పే చేస్తే ఎలా అయితే మన రీఛార్జ్లు ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా అయితే పే చేస్తామో, అదేవిధంగా ఇక్కడ కూడా మనం డిమాండ్ రూపంలో అమౌంట్ పే చేయడం జరుగుతుందండి. ప్రైవేట్ అండ్ పబ్లిక్ అయితే ఎవరైనా యూజ్ చేసుకుంటారు సార్. ప్రైవేట్కి వచ్చేటప్పటికి కొంతమంది కేవలం సెక్యూరిటీని మాత్రమే ప్రొవైడ్ చేయగలిగితే, అదంతా కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే అవసరం అనుకున్నప్పుడు దానికి పర్టికులర్ అమౌంట్ పే చేసి కొనుక్కుంటే కనుక అప్పుడు మనం ఏం చెప్తామంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్ అని చెప్పుకుంటాం సార్. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ క్యారెక్టరిస్టిక్స్.